మానవుడి మహత్వం అతని ఆలోచనతోనే నిర్ణయించబడుతుంది. ఈ సత్యాన్ని ఎలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, జెఫ్ బెజోస్ లాంటి మహానుభావుల జీవితాలు మనకు ఎన్నోసార్లు నిరూపించాయి. నెపోలియన్ హిల్ ఒకప్పుడు అన్నాడు, మీరు ఎక్కువగా ఏం ఆలోచిస్తారో మీరు అదే అవుతారు. అయితే ఇదంతా నిజమైతే ఎందుకు ఎన్నో మంది విజయాన్ని అందుకోలేకపోతున్నారు? వారికి భవిష్యత్తు కనిపించదా? తమలోని శక్తి గుర్తుపట్టలేరా? ఈరోజు మనం వినబోయే కథ ఈ ప్రశ్నలకు సమాధానమే కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప పాఠాన్ని కూడా ఒక పెద్ద రైల్వే స్టేషన్లో ఒక భిక్షగాడు ఉండేవాడు. ప్రతిరోజు రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల్ని అడిగి అడిగి ఏదోలా బతికేవాడు. ఒకరోజు ఒక స్మార్ట్ సూట్ వేసుకున్న బిజినెస్ మ్యాన్ ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెట్టాడు. అతని నడక, అతని ధైర్యం చూసిన భిక్షగాడు అనుకున్నాడు, ఈ వ్యక్తి చాలా ధనవంతుడు, ఇతన్ని అడిగితే మంచి మొత్తమే ఇస్తాడు. ఆ ఆశతో అతను దగ్గరికి వెళ్లి చేతిని చాచాడు. కాని అతను డబ్బు ఇవ్వలేదు. అదిగో ఓ ప్రశ్న అడిగాడు, నువ్వు ఎప్పుడైనా ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడమేనా? ఎప్పుడైనా ఎవరికైనా ఏమన్నా ఇచ్చావా? భిక్షగాడికి షాక్ తగిలింది. జీవితంలో ఎవరూ ఇలాంటి ప్రశ్న అడగలేదు. సార్, నేను భిక్షగాడిని, నాకు ఇవ్వడానికి ఏమీ లేదు, అందుకే అడుగుతాను అని జవాబిచ్చాడు. బిజినెస్ మ్యాన్ కొంచెం నవ్వి అన్నాడు, నీకు ఇవ్వడానికి ఏమీ లేదు అని నమ్మితే ఇంకా ఎవరినైనా అడిగే హక్కు కూడా లేదు. నేను బిజినెస్ చేస్తాను, ఎక్స్చేంజ్లో నమ్మకం ఉంది. నీవు ఏదైనా ఇస్తే నేను కూడా ఇస్తాను. కానీ నీ దగ్గర ఏమీ లేకపోతే నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి రైలెక్కి వెళ్ళిపోయాడు. ఆ మాటలు భిక్షగాడి మనసులో మెదులుతూనే ఉన్నాయి. నేను ఎందుకు ఏమీ ఇవ్వలేను? నిజంగా నా దగ్గర ఏమీ లేదా? 2 రోజులు అతను డబ్బు అడగలేదు. ఆలోచించడానికే టైం ఇచ్చుకున్నాడు. 3వ రోజు ప్లాట్ఫామ్ దగ్గర చిన్నగా పూసిన పూలు అతని దృష్టికి పడ్డాయి. వాటి రంగు, వాటి అందం, అతనికి ఓ ఆలోచన వచ్చింది. నాకు ఇవ్వడానికి ఏమీ లేదనుకున్నాను, కానీ ఇవి ఉన్నాయి కదా, నేను అడిగేవారికి ఒక పువ్వు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అతను కొద్ది పూలు తీసుకొని ఎవరైనా డబ్బు ఇస్తే స్మైల్ చేస్తూ ఒక పువ్వు ఇచ్చేవాడు. అద్భుతం జరిగింది. మనుషులు సంతోషించారు. ఇంకా ఎక్కువగా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. అతను గమనించాడు, పువ్వులు ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువ వస్తుంది, పువ్వులు లేనప్పుడు తక్కువ వచ్చేది. అంటే మనుషులు తీసుకోవడం ఇష్టపడతారు, ఎక్స్చేంజ్ కి విలువ ఇస్తారు. ఒకరోజు ఆ బిజినెస్ మ్యాన్ మళ్ళీ రైల్లో కూర్చొని కనిపించాడు. భిక్షగాడు పువ్వులు చేతిలో పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నాడు, సార్, ఈరోజు నా దగ్గర ఇవ్వడానికి ఏదో ఉంది, మీరు డబ్బు ఇస్తే నేను పువ్వులు ఇస్తాను. బిజినెస్ మ్యాన్ నవ్వి డబ్బు ఇచ్చి పువ్వులు తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు భిక్షగాడివి కాదు, నువ్వు బిజినెస్ మ్యాన్వి అని చెప్పాడు. ఆ మాట అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను ప్లాట్ఫామ్ వదిలి ఒక చిన్న పూల వ్యాపారం ప్రారంభించాడు. 6 నెలల తరువాత అదే రైల్వే స్టేషన్లో 2 బిజినెస్ మ్యాన్లు కలిశారు. వారిలో ఒకరు ఆ పాత భిక్షగాడు. ఓహ్, నువ్వేనా? ఆ రోజుల్లో భిక్షగాడివి కదా అని ఆశ్చర్యపడ్డాడు మొదటి వ్యక్తి. అతను నవ్వుతూ అన్నాడు, అవును, కానీ ఇప్పుడు నేను పూల వ్యాపారిని. మీ మాట నా జీవితాన్ని మార్చింది. ఆ రోజు నేను గ్రహించాను, ఇవ్వగలిగిన వాడే పొందగలడు. నేను భిక్షగాడు కాదు, వ్యాపారి అని నా మనసే నాకు చెప్పుకోవాలి, అంతే. ఇద్దరు చేతులు కలిపారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లుగా గర్వంగా ఫీల్ అవుతూ వెళ్ళారు. జీవితం మనల్ని మనం ఎలా చూస్తామో దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనకి మనమే చిన్నవాళ్లమని అనుకుంటే జీవితం కూడా అంతే చిన్నదిగా మారిపోతుంది. కానీ మనలోని శక్తిని గుర్తిస్తే, మన ఆలోచనలు మారితే మన భవిష్యత్తు కూడా మారిపోతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ కథతో త్వరలో కలుద్దాం. లైక్ చెయ్యకపోయినా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.